May the name of our Lord and Savior Jesus Christ be glorified. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామముకు స్తుతులు చెల్లును గాక. I thank God for giving us all another opportunity to come as a church and for prayer this evening. సంఘముగా ఈ విధంగా ప్రార్థన కొరకు కూడుకోవడానికి మనకు ఇంకొక తరుణాన్ని దేవుడిచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. So for this evening meditation, let us turn our Bibles to the first epistle of Timothy. The first epistle to Timothy. సమయం యొక్క ధ్యానం కొరకు మొదటి తిమోతిలకు రాసిన పత్రిక Chapter 2 verses 1 and 2. రెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు. The epistle of Paul to first Timothy chapter 2 verses 1 and 2. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు. మనము సంపూర్ణ భక్తియు please read, brother. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. May God bless this portion and enable us to listen to the word of God. దేవుడి వాక్య భాగాన్ని దీవించి మనకు అర్థ రీతిగా సాయం చేయడానికి దేవుడి సాయం కోరుదాం. So Paul is writing to his beloved son in faith, Timothy. అపోస్తలుడైన పౌలు తన విశ్వాసులుగా కుమారుడుగా ఉంటున్న తిమోతికి ఈ పత్రికను రాస్తున్నాడు. So First Timothy, Second Timothy, and Titus, it comes as a pastoral epistles. ఈ మొదటి తిమోతి రాసిన పత్రిక, రెండో తిమోతిలు రాసిన పత్రిక, ఇంకా తీతో పత్రిక, ఇవి పాస్టర్లకు లేకపోతే సేవకుల కొరకు రాయబడిన పత్రికలు. So Timothy was more like a disciple of Paul. He was also like his successor. తిమోతి అపోస్తలుడైన పౌలుకు తన యొక్క శిష్యుడుగా లేక తను పౌలు తర్వాత ఉండేవాడుగా తను జీవిస్తూ వచ్చాడు. So we see here Paul is exhorting Timothy to spend time in prayer. పౌలు తిమోతికి ప్రార్థనలో ఉంటూ రమ్మని తనను హెచ్చరిస్తూ ఉన్నాడు. So this is called as an evangelistic prayer. ఇది సువార్తకు సంబంధించిన లేదా సువార్త రీతిగా ఉండవలసిన ప్రార్థన. So why we call it evangelistic? ఇది ఎందుకు సువార్తికులకు లేదా అది సువార్తకు సంబంధించింది ఎందుకు అని అంటామంటే, because there are three important words in the first verse. మొదటి వచనంలో మూడు ముఖ్యమైన మాటలు రాయబడుతూ వచ్చాయి. It says supplications, prayers and intercession. రెండో వచనంలో ఆఖరి భాగం రాయబడింది విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెను. If we take all these three words, in the core they all kind of mean the same. ఈ మూడు మాటలు మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క సారాంశం లేక వాటి యొక్క అర్థము ఒకటిగానే ఉంటుంది. It all says to pray, to beseech on behalf of somebody. ఇవన్నీ మాటలు ఒకరి గురించి ప్రార్థన చేయడం లేకపోతే వారి గురించి అడగడం గురించి ఇతరుల గురించి అడగడం ఆ విధంగా అర్థమిస్తుంది. Paul is writing hundreds of years before. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను ఎన్నో వందల సంవత్సరాల క్రితము ముందుగానే రాస్తూ వచ్చాడు. One of the reason why Paul is exhorting Timothy about this is because of an incident which was happening in Ephesus at that time. ఎఫెసీ సంఘంలో ఆ దినాల్లో జరిగిన సంఘటన బట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. Because there were some people called as Judaizers who were following the Judaism. కొంతమంది ప్రజలు యూదులుగా లేతే యూద మతాన్ని వారు పాటించే వారు కొంతమంది ప్రజలు అక్కడ ఉంటూ వచ్చారు. Who later became Christians. వారు తరువాత మారుమనసు పొంది వారు క్రైస్తవులుగా చేయబడుతూ వచ్చారు.
But again, they were holding on to the old traditional ways. కానీ వారు క్రైస్తవులుగా చేయబడిన తర్వాత కూడా వారు వారి యొక్క పాత జీవితంలో అయితే వారి యొక్క పాత స్వభావము ఆచారాలని వాళ్ళు వాటిని ఆచరిస్తూ వచ్చారు. So when Timothy was the bishop in Ephesus, తిమోతి ఎఫెసీ సంఘంలో తను బిషప్ గా ఉంటూ వచ్చిన సమయంలో, so these people came and taught whoever was there that they should not pray for the people around them, they should pray for only for the chosen people. ఈ ఈ కొంతమంది ప్రజలు ఎవరైతే ఆ యొక్క ఆచారాలు పాటించేవారు ఆ సంఘానికి వచ్చి మనము ఈ విధంగా ఇతరుల గురించి ప్రార్థన చేయకూడదు, కేవలం ఎన్నుకోబడ్డ వారి గురించి మాత్రమే ప్రార్థన చేయాలని వారు సంఘస్థులకు చెప్తూ వచ్చారు. So that is why Paul here, he is exhorting Timothy to also preach in the churches that prayers, supplications should be made for all men. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ యొక్క మాటలను వారికి చెప్పడం, బోధిస్తూ ప్రార్థనలు లేదా కృతజ్ఞతాస్తుతులు చేయమని, ఇతరుల గురించి చేయమని తను హెచ్చరిస్తూ వచ్చాడు. This three words that is mentioned here, supplications, prayer and intercession, three times it is mentioned, three words mentioned simultaneously because it emphasizes the great need that is required for this prayer. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, ఈ మూడు మాటలు ఒకటి తర్వాత ఒకటి రాయబడితే ఎందుకు వచ్చాయనంటే ప్రార్థనకు కావాల్సినవి ముఖ్యమైనవి. Many times what we do is, in our prayers, we remember ourselves, we remember our family, and at the best, we remember our church. మన మన జీవితంలో చాలా సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ముఖ్యంగా మన గురించి లేదా మన కుటుంబం గురించి, ఇంకా ఎక్కువగా చెప్పాలనుకుంటే సంఘం గురించి మనం ప్రార్థన చేస్తూ వస్తాం. And even if we go one step further, probably we will pray for our country. ఇంకా కొంచెం ముందుకు లేకపోతే ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే దేశం గురించి ప్రార్థన చేస్తూ వస్తాం. But if we follow the events that has been happening in the past few months, there has been a lot of devastation across the world. కొన్ని నెలల క్రితంగా లేదా కొన్ని నెలల నుండి జరుగుతున్న సంఘటనలు దేశంలో లేకపోతే ప్రపంచంలో చూస్తున్నట్లయితే అవి ఎన్నో నాశనం జరుగుతూ వస్తుంది, లేకపోతే ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ వస్తున్నాయి. People have died in millions. మిలియన్లుగా చాలా మంది ప్రజలు లక్షల కొద్ది, కోట్ల కొద్దిగా వాళ్ళు చనిపోతూ వస్తున్నారు. So many people perished without hope, committing suicides. చాలా మంది ప్రజలు నిరీక్షణ లేక సూసైడ్ చేసుకొని లేకపోతే ఆ విధంగా చనిపోతూ వచ్చారు. But have we thought about one thing? The people who are dying without Christ, what is their end going to be? మన జీవితాల్లో ఎప్పుడైనా మనం గమనించామా, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించక లేతే యేసు ప్రభువుని తెలుసుకోకుండా వారు చనిపోయినట్లయితే వారి అంతం ఏమవుతుందో అని ఒకసారి మనం వారి గురించి ఆలోచించామా? We as believers, we as Christians, we have a hope that we are going to live again. విశ్వాసులంగా, క్రైస్తవులంగా మనకున్న నిరీక్షణ ఏంటంటే మనం ఒక దినాన మరలా తిరిగి లేస్తాము. So though this physical body will perish, but we will be given a spiritual body and we will be living forever. ఈ భౌతిక సంబంధమైన మట్టి శరీరము అది లయమైపోతుంది, కానీ ఒక దినాన దేవుడు మనకు ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. But everybody is going to stand before the Lord in judgment. కానీ ప్రతి ఒక్కరూ ఆయన న్యాయపీఠం ఎదుట, దేవుని ఎదుట నిలబడతారు. And those who don't know the Lord, those who don't believe the Lord, is going to be thrown away. ఎవరైతే దేవుని నమ్మలేదో లేకపోతే దేవుని అంగీకరించలేదో వారిని పారవేయబడతారు, లేకపోతే వారిని తోసివేస్తారు. So what efforts you and me as a Christian have made for the salvation of the people of this world? విశ్వాసులంగా నువ్వు నేను అన్యులు రక్షణ లేని వారి గురించి ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం, లేకపోతే వారి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాం. This is the great burden laid upon us as a Christians. విశ్వాసులంగా దేవుడు మనకిచ్చిన భారం ఇది. We have to preach the gospel to the world.
మనము లోకానికి మనం స్వార్థను ప్రకటించాలి. And second, we also need to pray. We have to intercede on behalf of these people. రెండవదిగా మనము ఆ యొక్క అన్యజనులు లేదా రక్షణ లేని వారి గురించి ప్రార్థనలు చేయాలి, లేకపోతే విజ్ఞాపనలు చేస్తూ రావాలి. We will quickly see some examples in the Bible of people who were praying for the salvation of their nations. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని ఉదాహరణలు త్వరగా చూసుకుందాం. ఎవరైతే ఇతరుల గురించి రక్షణ గురించి ప్రార్థన చేస్తూ వచ్చారో వారి గురించి చూద్దాము. If we turn to the book of Numbers, సంఖ్యాకాండము 14:19. 14వ అధ్యాయము 19వ వచనం. We see the prayer of Moses here. ఇక్కడ మోషే తను చేసిన ప్రార్థన గురించి మనం చూడగలము. Pardon, I beseech thee, the iniquity of this people. Read, brother. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా. So Moses was interceding on behalf of these people. మోషే ఈ యొక్క ప్రజల నిమిత్తము దేవుని ఎదుట ఆయన విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. And in Deuteronomy, we see so many times Moses is repeating all the accounts that happened. He says, I went to the Lord and I beseeched him for your sakes. ద్వితీయోపదేశ కాండంలో ఆయన చేసిన ప్రార్థనలు అయితే దేవుని దగ్గరికి తను ఎన్నిసార్లు వెళ్తూ ఈ ప్రజల గురించి దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చాడు, ఆయన చెప్తూ వచ్చాడు. He had the burden, he had the desire for his countrymen to be saved. తన యొక్క ప్రజలు రక్షణ పొందాలి అని తనకున్న భారము లేదా తనలో ఉన్న ఆయన యొక్క ఆశ ఇది. We see in 1 Samuel 7, 1 Samuel మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3 verse 3 to 5. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. Or we will read only verse 5. కేవలం 5వ వచనం మాత్రం చదువుకుందాము. అంతట సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్సాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. So here Samuel says, gather everyone at Mizpah. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలందరినీ మిస్పా యొద్ద లేదా పిలువనంపుడి అని వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. And I will pray for you unto the Lord. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని ఆయన అంటూ వస్తున్నాడు. So all these people, they had burden for the Lord. వీరందరికీ దేవుని పట్ల ఎంతో భారం ఉంటూ ఉన్నది. So today, this evening, we who have gathered as church, do we have this kind of a burden? మనం సంఘంగా ఈ దినాల్లో మనకు ఇటువంటి భారం ఉన్నదా? You know, we pray so many times. We pray when we leave our house. We pray when we sleep. We pray when we get up. All we do is we make God as just a watchman. Lord, protect me when I go. Protect me when I come. It's all about you and me. మన జీవితంలో మనము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన చేస్తాం, లేకపోతే పడుకున్నప్పుడు ప్రార్థన చేస్తాం, లేచినప్పుడు ప్రార్థన చేస్తాం. కేవలం దేవుణ్ణి మనకు ఒక కాపరిగా లేకపోతే మనల్ని తోడుగా ఉండాలని మనం దేవుణ్ణి వాడుకుంటూ ఉంటాం. I'm not saying it is wrong to do that. It's just what are your priorities? ఈ విధంగా చేయడం తప్పు అని నేను అనట్లేదు, కానీ మన జీవితంలో మనం ఇచ్చే ప్రాముఖ్యత, మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? God has promised all the protection for you and me in the Bible. దేవుడు పరిశుద్ధ బైబిల్లో మనకు రక్షణ లేకపోతే మనల్ని కాపాడుతూ వస్తాడన్న వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. But the duty that is laid upon you and me is to preach the gospel and to pray for the souls which are perishing. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చిన పని లేకపోతే బాధ్యత ఏంటంటే వారికి స్వార్థ చెప్తూ రావాలి, వారి గురించి ప్రార్థన చేస్తూ రావాలి. We are one day going to give account for all our deeds and words. ఒక దినాన మనము చేసిన పనులన్నిటికీ మనము లెక్క చెప్పవలసి వస్తుంది. What will you do on that day if a question is asked to you, what did you do about these many souls which are perishing, which perished?
ఆ దినాన దేవుడు నిన్ను నన్ను లెక్క అడిగినప్పుడు ఈ నాశనమైన లేకపోతే నశింపబడిన ఈ ఆత్మల గురించి దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు మన సమాధానం ఏమై ఉన్నది? Let's look at a passage in Jeremiah, the book of Jeremiah, chapter 7, verses 12. యెర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. పూర్వమున నేను నా నామమున నిలిపిన షిలోహు నందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడుడి. ఇదే యెహోవా వాక్కు. And also read verse 16. 16వ వచనం కూడా, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర నైనను ప్రార్థన నైనను చేయకుము, నన్ను బతిమాలు కనుకుము, నేను నీ మాట వినను. There was a great destruction which was coming for Jerusalem. అక్కడ యెరూషలేముకు ఒక గొప్ప భయంకరమైన పరిస్థితి రాబోతుంది. We all know that Jeremiah is also known as a weeping prophet. యెర్మీయా గురించి మనకు తెలిసినది ఏంటంటే ఆయన విలాపించే ప్రవక్త. He actually he went through a great deal of suffering in that time. ఆ దినాల్లో ఆయన ఎంతో కష్టాలు గుండా తన జీవితంలో వెళ్తూ వచ్చాడు. People were not listening to him. People were trying to kill him. ప్రజలు ఆయన మాటలు లెక్క చేయలేదు, ఆయన మాటను వినకుండా వచ్చారు. But one thing he did was he was constantly making intercession for those people. కానీ ఆయన ఆ ప్రజల గురించి ఎడతెగక దేవుని దగ్గర విచారణలు అయితే ప్రార్థన చేస్తూ వచ్చాడు. He was crying, he was praying so much that the Lord himself and said, you don't pray for them any longer because they are going to be destroyed. ఆయన ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడంటే చివరకు దేవుడే ఆ యెర్మీయాతో అంటున్నాడు, నీవు వారి గురించి నా యొద్ద విచారణ చేయకుము, నేను వినను అని అంటున్నాడు. We see the same in life of Daniel as well. Daniel, though he was taken into captivity into Babylon, he was praying for the children of Israel day and night. దానియేలు యొక్క జీవితంలో కూడా ఇదే సంఘటన మనం చూడగలుగుతూ వస్తాము. ఆయనను చెరకు ఆ బబులోను పట్టణానికి తీసుకొని వెళ్ళినా కానీ ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. So we have to pray for all those who are perishing. నశింపబడే ఆత్మల గురించి లేకపోతే మనుషుల గురించి మనం ప్రార్థన చేస్తూ రావాలి. We see in the recent past there was a great mishap which happened in Lebanon. లెబనాన్‌లో ఒక దుర్ఘటన జరిగింది, అది మనందరికి తెలిసినదే. So many people lost their lives, lost their jobs, lost their offices. So much things happening all around us. చాలా మంది చనిపోతూ వచ్చారు, చాలా మంది ఉద్యోగాలు పోతూ వస్తున్నాయి, చాలా మంది తన యొక్క ఇల్లు, ఆఫీస్ అవి పోగొట్టుకుంటూ వస్తారు. Everywhere there is pain, there is sorrow, there is pity all around us. ఎక్కడ చూసినా బాధ, ఆవేదన, లేకపోతే ఎక్కడ చూసినా ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. So many people need our prayers. చాలా మందికి మన యొక్క ప్రార్థనల యొక్క అవసరత ఉన్నది. We may not have that much money to send to all people. We may not have that kind of power to help so many people physically. మనము భౌతికంగా మన దగ్గర అంతగా ధనము అందరికీ సహాయం చేసే అంత ధనం లేకపోయినా, but God has given us something greater than those all, a prayer which we can make to the sovereign God Almighty. వాటికంటే ఎక్కువగా దేవుడు వారి గురించి ప్రార్థన చేసే గొప్ప శక్తిని మనందరికి దేవుడు ఇస్తూ వచ్చాడు. And then secondly it says we have to pray for those in authority. అధికారంలో ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేస్తూ రావాలని రాయబడుతూ వచ్చింది. So why do we have to pray for these people? Why do we have to pray for all these people around us? మనం ఎందుకు ఈ వారి గురించి మనం ప్రార్థన చేస్తూ రావాలి? If we turn to 1 Timothy, మొదటి తిమోతి పత్రికలు చూసుకున్నట్లయితే chapter 2, 2వ అధ్యాయము verse 8. 1 Timothy chapter 2 verse 8. 8వ వచనము, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. And then we read verse 4, please, in the same chapter, verse 4.
4వ వచనము, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. So this is the will of God. ఇది దేవుని ఇచ్చ లేదా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. What is the will of God? దేవుని ఇచ్చ లేదా దేవుని యొక్క చిత్తం ఏంటంటే, that all men should be saved. All people should be saved. మనుషులందరూ రక్షణ పొందాలి. That is the will of God. అదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. And you and I have to play a very important role in making supplications, prayers, and intercession for all these people. ఇటువంటి ప్రజల గురించి వారి గురించి యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసే ఆ యొక్క బాధ్యతను లేకపోతే ఆ యొక్క పాత్రను మనం తీసుకోవాలి. Because God has no pleasure in the death of sinners. పాపుల యొక్క మరణంలో దేవుడు ఎటువంటి ఆనందం పొందడు. Lastly, we read Ezekiel chapter 33 verse 11. Ezekiel గ్రంథము 33 33వ అధ్యాయము verse 11. 11వ వచనం. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. The Lord says he has no pleasure in them that die as sinners. దుర్మార్గుడుగా మరణిస్తే అందులో దేవుడికి ఎటువంటి సంతోషం లేదు. However, what he likes is that people repenting and coming to him, knowing him as their Lord, Master, and Savior. కానీ దేవుడు ఏ విధంగా సంతోషపడతాడంటే, ఆ యొక్క దుర్మార్గులైన వారు లేకపోతే దేవుని తెలియని వారు దేవుని తెలుసుకొని వారు మారిన మనసు పొంది దేవుని అంగీకరించి వారి దేవుని యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే అందులో దేవుడు సంతోషిస్తూ వస్తాడు. Dear brothers and sisters, this is a great responsibility which is laid upon us. సోదర దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత ఇది. Prayer is not just something that you do once in a while. ప్రార్థన ఏదో మనకు సమయం దొరికినప్పుడు చేసే అటువంటిది కాదు. Prayer is not something that when you are sick you pray 2 words to the Lord. కేవలము అనారోగ్యంగా ఉన్నప్పుడే ప్రార్థన చేసే అటువంటిది కాదు ప్రార్థన. You need to have the burden to do something for the kingdom of God. దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి ఎంతో భారం కలిగి మనం చేయవలసిన పనియే ప్రార్థన. The scripture says there is great joy in heaven at one sinner who repenteth. ఒక్క పాపి రక్షణ పొందితే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప ఆనందం లేదా సంతోషం ఉంటుందంట. And you and I have to pray, have to intercede, have to make supplication for all these people to come to the Lord. ఇటువంటి నశింపబడే ఆత్మల గురించి, ప్రజల గురించి వారు దేవుని యొద్దకు రావాలని మనం అందరము ప్రార్థన చేయాలి. Seek ye first the kingdom of God. మొదట మనము దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ రావాలి. May God help us to lead such a prayerful life. ఇటువంటి ప్రార్థనా పూర్వకమైన జీవితాన్ని గడపడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. May God bless these words. దేవుని వాక్యాన్ని దీవించును గాక.